కొండగట్టు అంజన్న క్షేత్ర అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ విమర్శించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం అభినందనీయమన్నారు. అయితే పక్క రాష్ట్ర నేత వచ్చి పనులు చేస్తుంటే స్థానిక ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. 2 ఏళ్లుగా మీరు ఏం చేశారు? పవన్ కళ్యాణ్ను చూసైనా నేర్చుకోండి అంటూ ఎద్దేవా చేశారు. అంజన్నను పాలకులు పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గానికి వచ్చి ప్రచారానికి వెళ్తున్న సందర్భంలో విద్యుత్ వైర్లు షాక్ కలిగి చనిపోయే పరిస్థితి నుంచి బతికేడు కనుక అప్పటి నుంచి మా ఇలవేలు అంటే వాళ్ళ అమ్మ పేరు అంజని, వాళ్ళ అన్న పేరు మరి చిరంజీవి, తన పేరు పవన్ కళ్యాణ్. అంటే వాళ్ళ కుటుంబ దైవంగా భావించేటువంటి అంజన్న భక్తులు వాళ్ళంతా కూడా. మరి ఆ భక్తుడు నిన్న కొండగట్టు అంజన్న ఆలయానికి దాదాపుగా 35 కోట్ల రూపాయలతో ఒక ధర్మశాల నిర్మాణం చేయాలని చెప్పి, మాల విరవణ మండపాన్ని కట్టాలని చెప్పి నిన్న పనులు చేయడం మేము వారిని స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర పక్షాన. అయితే మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం 2 ఏళ్లుగా ఈ కొండగట్టు ఈ దివ్యక్షేత్రాన్ని వాళ్ళకి కనబడలేదని నాకు అర్థమైంది. ఎందుకంటే నిన్ననే శాసన మండలిలో కొండే సురేఖ మాట్లాడుతున్నా, అది కూడా మీకు వీడియో చూపిస్తా. శాసనం హుటాహుటిన చెమటలు పట్టినాయి. ఒక పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి మన రాష్ట్రానికి నిధులు ఇస్తే ఎంత సిగ్గుచేటని కొద్దిగా సిగ్గన్నా వచ్చి మాట్లాడినని అనుకుంటున్నా నేను. కానీ ఆడికి ఉత్త చేతులతోనే వేరు, వట్టి చేతులతోటే అడ్లూరి లక్ష్మణ్ గారు ఒక మంత్రి హోదాలో, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యుడు అసత్యం, ఆయన పేరు సత్యం కానీ మాట్లాడేది అన్ని అసత్యాలు. అయితే ఆయన పోయినరు ఉట్టి చేతులతోటే ఊపుకోవడమే పోయి మాకు ఇంకా మా ప్రభుత్వంలో నేను ప్రారంభించడం చేసిన గిరి ప్రదక్షిణ, మా గిరి ప్రదర్శనకు నిధులు ఇవ్వండి అని అడుకుంటారు. అరే మీరు ప్రభుత్వంలో ఉన్నారా నాయన? ఓ మంత్రి ఓ ఎమ్మెల్యే ఆ గిరి ప్రదర్శన డబ్బులు ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం అడుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్ర మంత్రివర్గము, రాష్ట్ర ఎమ్మెల్యేలు, చుక్కదండి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నాడంటే సిగ్గు అనిపిస్తుంది. సిగ్గు కూడా లేదు. ఆయన వచ్చి చెప్తా అంటే ఆయన మాట్లాడడానికి సప్పట్లు కొడుతున్నారు. సప్పట్లు కొట్టడానికి చేతులు ఉన్నాయి, స్వాగతం మలగడానికి ఉన్నది, ఉత్త చేతులతో ఊపుకోవడానికి ఆస్తం గుర్తుల పరిస్థితి ఉన్నది. సిగ్గన్న ఉండాలి. మరొక పక్క రాష్ట్రం నుంచి ఒక పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి 35 కోట్లు ఇస్తున్నారు, తెచ్చిండు. ఆ దాని శిలాఫలకానికి కొట్టడానికి మేము కూడా పోతున్నాం. మరి మేము కూడా కొన్ని నిధులు ఇచ్చినట్టు ఉండాలనేది అన్న సొయ్యలేనటువంటి ఈ ప్రభుత్వాన్ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తున్నటువంటి పరిస్థితి.